నమస్తే వ్యూస్. చాలామంది కంటి చూపు సమస్యలతో బాధపడుతూ ఉంటారు, విజన్ ప్రాబ్లమ్స్తో. కానీ ఇప్పటి వరకు కొంత అయితే అవగాహన వచ్చేసింది, మనం అంత బాధపడాల్సిన అవసరం లేదు, లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయని. కానీ ఎవరు ఏ కైండ్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు, ఎవరికి ఏది సూటబుల్ అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ మనతో ఉన్నారు ఫ్రమ్ స్మార్ట్ విజన్. ఈజ్ అ సీనియర్ ఐ సర్జన్. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. హౌ ఆర్ యూ? గుడ్ అండి, థ్యాంక్ యూ. యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్, లేజర్ అనేది ఒకటి ఉంది కంటి చూపు సమస్యలకి. మనం అంత బాధపడాల్సిన అవసరం లేదని చిన్న అవగాహన అయితే చాలా మందికి వచ్చేసింది ఇప్పుడు. కానీ ఇక్కడ మేజర్ కన్ఫ్యూషన్ ఏంటి అంటే, నాకు సూట్ అవుతుందా, ఒకవేళ సూట్ అయితే నాకు ఏ కైండ్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రస్తుతానికి. చాలా మీరు ఒక్కసారి ఆ కన్ఫ్యూజన్ గురించి. షూర్ అండి. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజిక్ సూటబిలిటీ క్రైటీరియా ఉంటుందండి. లేజర్కి సూటబుల్ ఉన్నారా లేదా చూడడానికి ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్. 18 years అండ్ అబౌవ్, కనీసం 1 to 2 years వరకు పవర్ స్టెబిలిటీ ఉండాలండి, పవర్ మారకూడదు. లేదా 20 years పైబడిన వాళ్ళకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దే ఆర్ సూటబుల్ పీపుల్, ఆ ఏజ్ గ్రూప్ అండి. చిన్న పిల్లలు, దానికంటే చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి లేజర్ పనిచేయదు, ఎందుకంటే మళ్ళీ సైట్ మారే అవకాశం ఉంది. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్లాసెస్ ఉంది అన్నప్పుడు ఏజ్ గ్రూప్ ఒకటి ఇంపార్టెంట్. లేజర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో కార్నియా, నల్లగుడ్డిని కార్నియా అంటాం. కార్నియా సూటబుల్ ఉందా లేదా అనే దాని గురించి ఒక బేసిక్ స్కాన్ ఉంటుందండి. ఇవాళ చాలా అడ్వాన్స్ స్కాన్స్ వచ్చేసాయి. సో కార్నియా థిక్నెస్ మేజర్గా లేజర్ ద్వారా కార్నియాని కరెక్ట్ చేస్తామండి, నల్లగుడ్డి షేప్ని కరెక్ట్ చేస్తాం. ఈ షేప్ కరెక్టింగ్ ప్రాసెస్లో సైట్ పోతుంది, కానీ కన్ను కూడా థిన్ అవ్వడము, కొంచెం థిక్నెస్ తగ్గుతుంది. థిక్నెస్ తగ్గడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా లేవా చూసుకోవాలి. తర్వాత కార్నియా హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలి. సో బేసికలీ కార్నియల్ టోపోగ్రఫీ అండ్ ప్యాకిమెట్రీ స్కాన్ ఉంటుందండి. ఈ స్కాన్ చేసిన తర్వాత కార్నియా పవర్ని ఫస్ట్ సైట్ని బట్టి, ఓకే, తర్వాత కన్ను ప్యాటర్న్ బట్టి, టోపోగ్రఫీ స్కాన్ ఉంటుంది కదా, ఆ స్కాన్ని బట్టి ఏ టెక్నిక్ అయితే ఆ పర్సన్కి సూట్ అవుతుంది అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి లేజర్లో పిఆర్కే అని, తర్వాత కాంట్యురా అని, లేసిక్ అని, స్మైల్, సిల్క్ అని, ఇట్లా చాలా లేజర్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ అన్ని టెక్నిక్స్లో లేజర్ వాడి కరెక్షన్ జరుగుతుంది. ఒక్కొక్క టెక్నిక్కి చిన్న చిన్న స్టెప్స్ మారుతూ ఉంటాయి. వాళ్ళకి ఏది సూట్ అవుద్దో ఆ స్కాన్ బట్టి సర్జన్ డిసైడ్ చేసుకోగలిగితే వాళ్ళకి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు లేటెస్ట్గా ఈ మధ్య వచ్చింది స్మైల్, సిల్క్ అని అంటాం. అది బెస్ట్ అని కాదు అసలు. సో స్మైల్ బెస్ట్ ప్రొసీజర్ అనో లేదా సిల్క్ ఇస్ బెస్ట్ అనో కాదు. సూటబుల్ కాకపోతే వాటి వల్ల నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది. ఓకే, సో టెక్నిక్ కంటే కూడా మనకేది సూట్ అవుతుంది అదే బెస్ట్. సో పిఆర్కే అనేది 96లో 95లో ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో ఎస్పెషలీ. కానీ అప్పుడు వాడే మషిన్ 50 Hz అండి, 100 వచ్చింది, 250, ఇప్పుడు 500 Hz వాడుతున్నాం. సో ఇప్పుడు మనం బేసిక్లీ మొబైల్ ఫోన్స్ ఎట్లా ఉండే ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఫోన్ కంటే మోర్ ఆఫ్ టెక్నాలజీ డ్రివెన్, సో మోర్ అడ్వాన్స్డ్ ఉన్నాయి. అట్లనే టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. సో 50 Hz నుంచి 500 అన్నప్పుడు స్పీడ్ ఆఫ్ ద లేజర్ పెరిగింది. దీనివల్ల హీలింగ్ ఫాస్ట్ ఉంటుంది. తర్వాత లేజర్ కాంటాక్ట్ కన్నుకి చాలా తక్కువ టైం ఉంటుంది, కాబట్టి టిష్యూ ట్రామా తక్కువ. ఇది వరకు కంటే ఇప్పుడు డ్రై ఐస్ తక్కువ. లేజర్ పాయింట్ బీమ్ సైజ్ అండి, పక్కకి స్ప్రెడ్ అవ్వదు. ఇది వరకు వైడ్ బీమ్ లేజర్స్ ఉండేవి, కన్ను మీద పడి పక్కకు కూడా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు టిష్యూ ట్రామా ఎక్కువ ఉంటుంది, రికవరీ లేట్ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ ఇప్పుడున్న మషిన్స్లో లేవు. నేను పర్సనల్గా ఒకప్పుడు వెన్ వి యూస్ టు యూజ్ 250 Hz మషిన్, కొన్నిసార్లు నైట్ కూడా కాల్స్ వచ్చేటి మా స్టాఫ్కి, కొంచెం పెయిన్ ఉంది, బాగా ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజుల్లో వి డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ దట్ డిస్కంఫర్ట్. ఆ కాల్స్ కూడా లేవు, ఆల్మోస్ట్ జీరో అండి. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, ఎవ్రీ పర్సన్ ఇస్ నాట్ ద సేమ్, బట్ ఇట్స్ డ్రాస్టిక్లీ కమ్ డౌన్. డిస్కంఫర్ట్ అనేది చాలా తగ్గిపోయింది. సో దట్స్ ది బ్యూటీ ఆఫ్ ది ప్రెసెంట్ డే టెక్నాలజీ. పిఆర్కే అప్పుడు ఇంట్రడ్యూస్ అయినా ఇప్పుడు వాడే మషిన్ మారిపోయింది, ఆ పిఆర్కే చేయడానికి వాడే మషిన్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. సో వెరీ అక్యురసీ, అట్మోస్ట్ అక్యురసీతో చేస్తాం. సో కన్నుని బట్టి టెక్నిక్ డిసైడ్ చేస్తే లాంగ్ టర్మ్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి థిన్ కార్నియాస్ ఉంటాయి. థిన్ కార్నియా ఉండడం వల్ల నేను లేసిక్ చేస్తే రిజల్ట్ చాలా బాగా వచ్చేస్తుంది, 1 dayలో వచ్చేస్తుంది. కానీ వాళ్ళకి 3-4 years పనిచేయవచ్చు, మళ్ళీ సైట్తో రిటర్న్ రావచ్చు, సైట్ వచ్చేయచ్చు. సో డిసైడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. థిన్ కార్నియాస్, ఇర్రెగ్యులర్ కార్నియాస్కి పిఆర్కేనే చేస్తాం. అన్నీ బాగున్నాయి, థిక్నెస్ బాగుంది అనుకుంటే లేసిక్ కానీ స్మైల్ కానీ చేయొచ్చు. ఈ రెండింటికి రికవరీ ఫాస్ట్ ఉంటుంది.
దట్ ఇస్ ద డిఫరెన్స్ అండి. బట్ ఎండ్ రిజల్ట్ ఏ టెక్నిక్ అయినా మనకి సూట్ అయి చేసుకుంటేనే దాని బెనిఫిట్ లాంగ్ టర్మ్ ఉంటుంది. ఎగ్జాక్ట్. కానీ 2 వర్డ్స్ అయితే వింటాం, బ్లేడ్, బ్లేడ్లెస్ అని. అదేంటండి? యా, బేసిక్లీ లేసిక్ టెక్నిక్లో 2 స్టెప్ ప్రొసీజర్ అండి. ఫ్లాప్ చేసి తర్వాత లేజర్ అప్లై చేస్తాం. ఈ ఫ్లాప్ని ఒకప్పుడు మాన్యువల్గా లిఫ్ట్ చేయాల్సి వచ్చేది. మెకానికల్గా ఒక చిన్న మోటార్ ఉంటుంది, మైక్రోకెరటోమ్ అంటాం, దానికి బ్లేడ్ అటాచ్డ్ ఉంటుంది. కన్ను మీద సక్షన్తో అతుక్కుని టు అండ్ ఫ్రో మూమెంట్ తోటి ఫ్లాప్ రైజ్ అయ్యేది. యా, దట్ అప్పట్లో ఉన్నది అంతే, ఒక ఆప్షన్ లేదు, దాంట్లో కొంత రిస్క్ ఫ్యాక్టర్ ఉండేది, అందరూ సూటబుల్ ఉండేవాళ్ళు కాదు. సో చూసింగ్ ద పేషెంట్ ఇస్ ఇంపార్టెంట్. తర్వాత లేజర్ ఫ్లాప్స్ వచ్చాయి, ఫెమ్టోసెకండ్ లేజర్ ద్వారా. ఇదే ఫ్లాప్ని లేజర్ ద్వారా రేస్ చేస్తే ఇట్స్ మోర్ అక్యురేట్, మోర్ సేఫ్. ఎంత థిక్నెస్ కావాలో మనకి ఒక ఐడియా వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. అప్పుడు లేసిక్ అని వచ్చి, అప్పుడు ఫెమ్టో లేసిక్, అది బ్లేడ్లెస్ లేసిక్. సో ఇట్స్ మోర్ సేఫర్ అండ్ మోర్ అక్యురేట్ టెక్నిక్ అండి. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ బ్లేడ్ అండ్ బ్లేడ్లెస్. బట్ ఈ రోజుల్లో బ్లేడ్ అనేది 99.9% ఎవరు వాడట్లేదు. బికాస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆగిపోయింది. సో దీస్ కైండ్ ఆఫ్ మైక్రోకెరటోమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నాకు తెలిసి జరగట్లేదు, మొత్తం షిఫ్ట్ అయిపోయింది టు మోర్ అడ్వాన్స్డ్ అండ్ మోర్ రోబోటిక్ అండ్ మోర్ ఆటోమేటెడ్ టెక్నాలజీస్. సో పవర్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళు, ఒక ఐలో ఒక కైండ్ ఆఫ్ పవర్ ఉంటుంది, ఇంకొక ఐలో ఇంకొక, వాళ్ళకి సర్జరీ అనేది అంటే ఒక కంటికి ఒకలాగా ఇంకో కంటికి ఇంకోలాగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ ఇట్లాగా మనం మిక్స్ అండ్ మ్యాచ్ గా చేస్తుంటామండి. సో అందరూ ఒకలాగా కాదు, అట్లనే ఒకే మనిషిలో 2 కళ్ళు ఒకలాగా కాదు. సో కొంతమందికి పవర్ వేరియేషన్ ఉంటుంది. ఒక కన్ను ఇవాళే ఒక సర్జరీ చేసాం, ఒక కంట్లో అసలు 0 పవర్, పక్క కంట్లో -3. సో -3 ఉన్న కన్ను సర్జరీ షీ గాట్ ఇట్ డన్. సిమిలర్లీ పవర్ సేమ్ ఉన్న ప్యాటర్న్స్ వేరే ఉంటాయి, కర్వేచర్స్ వేరే ఉంటాయి. వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అనేది ఆ కన్నుకి కూడా పిఆర్కే ఒక కన్నుకి, లేసిక్ ఒక కన్నుకి కూడా చేసాం, చాలా మందికి చేసాం. అట్లా చేయడం వల్ల పేషెంట్కి బెనిఫిట్ ఎక్కువ. సో చేయకూడని టెక్నిక్ మనం కానీ చేస్తే ఇమీడియట్ రిజల్ట్స్ కంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉండవు. సో డెఫినెట్లీ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటాము, అట్లా ఇన్ఫాక్ట్ పేషెంట్కి బెనిఫిట్ ఎక్కువ. ప్రెగ్నెన్సీ టైంలో మామూలుగానే హార్మోనల్ చేంజెస్ వల్ల కంటి చూపు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆల్రెడీ తనకి సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ టైంలో తను సర్జరీకి వెళ్ళొచ్చా, లేజిక్ సర్జరీకి వెళ్ళొచ్చా? సో యూజువలీ ప్రెగ్నెన్సీ క్యారింగ్ టైంలో అవాయిడ్ చేసుకోవాలండి. ఫ్లక్చువేషన్స్ ఉంటాయి పవర్లో. దెన్ పోస్ట్ డెలివరీ ఆల్సో 6 months పోస్ట్ డెలివరీ, దెన్ ఫీడింగ్ టైంలో కూడా బెటర్ టు అవాయిడ్ లేజర్ ప్రొసీజర్. ఆఫ్టర్ డెలివరీ కూడా 6 months అవాయిడ్ చేసుకోవాలి. అండ్ పోస్ట్ ఫీడింగ్ కూడా చేసే అప్పుడు కూడా కొన్ని రోజులు అయిన తర్వాత 6 months వరకు ఆగి తర్వాత లేజర్ ప్లాన్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఇస్ టు బికమ్ స్టేబిలిటీ కావాలి. పవర్ స్టేబుల్ అయితే కానీ మనం చేసే రిజల్ట్ లాంగ్ టర్మ్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనం చేసిన తర్వాత కొన్ని రోజులు స్టీరాయిడ్స్ వాడాల్సి వస్తుంది, అప్పుడు ఫీడింగ్లో ప్రాబ్లం ఉంటుంది. స్టీరాయిడ్స్ డ్రాప్స్ వాడాలి లాంగ్ టర్మ్లో, అప్పుడు బేబీకి ఫీడింగ్ అప్పుడు ఇష్యూ రావచ్చు. దట్స్ వన్ మోర్ రీజన్. స్టెబిలిటీ కావాలి. ఇప్పుడు వాటర్ ఇంజెక్షన్, డిఫరెంట్ హార్మోనల్ చేంజెస్ వల్ల పవర్ స్టెబిలిటీ ఉండకపోవచ్చు. సో మనం చేసి మళ్ళీ సైడ్ తిరిగి రావడమో లేదా ప్రాపర్గా కరెక్ట్ చేయకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు కూడా వీ వాంట్ టు వెయిట్ అండ్ వాచ్ అండ్ దెన్ టేక్ అ కాల్. సో అండ్ మనం రెగ్యులర్గా ఇప్పుడు డయాబెటీస్ చిన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది, అందుకని తొందరగా అంటే 50+, 60+ తర్వాత రావాల్సిన శుక్లాలు అంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది షుగర్ డయాబెటీస్ వల్ల. అలాంటి వాళ్ళకి సర్జరీ అనేది కంపల్సరీ? డయాబెటీస్ వల్ల బేసిక్లీ రెటినా ఇష్యూ రావచ్చు. కంటి లోపల నరంని రెటినా అంటాం. సో షుగర్ కంట్రోల్ తప్పుతున్నప్పుడు, ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు, రెగ్యులర్గా కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు రెటినా దెబ్బతింటుంది. ఆ రెటినా ప్రాబ్లం, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెటినా చెకప్ అనేది ఎవ్రీ 3 months చేసుకుంటే, కంటికి సంబంధించిన చెకప్స్ చేసుకుంటే, ఫండస్ ఎగ్జామినేషన్ అంటాం, చేసుకోవాలి. చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిల్ చేయొచ్చు, జాగ్రత్తలు చెప్పొచ్చు. దెన్ ఏమైనా ట్రీట్మెంట్ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ని అడ్వైస్ చేయొచ్చు ఒకటి. ప్లస్ షుగర్ కంట్రోల్ తప్పుతున్నప్పుడు క్యాట్రాక్ట్స్ కూడా తొందరగా రావచ్చు ఎర్లీగా. సో క్యాట్రాక్ట్ అంటే కళ్ళల్లో ఉన్న లెన్స్ మస్క్ అయిపోవడం క్యాట్రాక్ట్ అంటాం. సో ఈ క్యాట్రాక్ట్ తొందరగా రావడం వల్ల క్లారిటీ తగ్గుతుంది. బట్ ఆఫ్ కోర్స్ దానికి సొల్యూషన్స్ ఉన్నాయి, చిన్న లేజర్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. బట్ కంట్రోల్ ఉంటే క్యాట్రాక్ట్ అనేది పోస్ట్పోండ్ అవుతుంది షుగర్ కంట్రోల్ ఉంటే. బట్ ఏదైనా సర్జరీస్ ఉంటాయి కానీ అన్నిటికీ షుగర్ కంట్రోల్ ఉంటే కానీ మనం ముందుకెళ్ళలేము.
ఓకే. సో లేజర్ సర్జరీ చేయించుకోవాలి, చిన్న వాళ్ళకి కూడా, యంగర్ ఏజ్ గ్రూప్లో షుగర్ ఉన్న లేజర్ సర్జరీ చేసుకోవాలి అన్నప్పుడు కంపల్సరీ చేసుకోవచ్చు. దిస్ నో డౌట్. షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి సార్, లేజిక్ చేసుకున్నా కూడా అంటే ఇప్పుడు 40+ వాళ్ళు అనుకోండి, నేను ఇప్పుడు లేజిక్ చేసుకున్న ఉపయోగం ఏముంటుంది? ఒక 3-4 అవర్స్లో వయసుతో వచ్చే చూపు చూపు మాంద్యం అంటారు కదా, అది అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు లేజిక్ అవసరమా అనుకుంటారు. యూజువల్లీ లేజిక్ చేసుకున్న తర్వాత ఎన్నేళ్ళు గ్యారంటీ ఉంటుంది సార్? యా, సో ఇందాక మీతో అన్నట్టు 20 years and above అండి, 18 above, when the power is stable, anybody above 20 can get laser done. Okay, for the next 20 years and 40 years వరకు ప్రెస్బయోపియా లేదా చత్వారం అనేది ఉండదు. 40 ఏళ్ళ తర్వాత అందరికీ ఆల్మోస్ట్ 99% చత్వారం స్టార్ట్ అవుతుంది. అంటే దగ్గర చూపు ప్రాబ్లం వస్తుంది. సో రీడింగ్ గ్లాసెస్ పెట్టుకోవాల్సి రావడం, ఏదైనా ఫోన్ చూడాల్సి వచ్చినా, ఏదైనా చదవాల్సి వచ్చినా దగ్గర వరకు అద్దాలు పెడితే కానీ క్లారిటీ రాదు, చిన్న చిన్న ఫాంట్స్. అప్పటి వరకు లేజర్ పనిచేస్తుంది. సో 20 years నుంచి 40 years వరకు దూరం చూపుకి అవసరం పడదు, దగ్గర చూపుకి అవసరం పడదు. 40 తర్వాత రీడింగ్ గ్లాసెస్ కూడా లేజర్ సొల్యూషన్స్ ఉన్నాయి. వీ నీడ్ టు చూస్ ది పర్సన్, సీ ఇఫ్ ఈజ్ సూటబుల్. దాన్ని బట్టి ప్రెస్బయాన్ లేజర్స్ అని లేజర్ ద్వారానే చేసుకోవచ్చు. లేదు ఆర్ఎల్ఈ టెక్నిక్స్, క్లియర్ లెన్స్ రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అంటాం. సో న్యాచురల్ లెన్స్ వీక్ అవడం వల్ల రీడింగ్ గ్లాసెస్ వస్తాయి. ఆ ఫోకసింగ్ పవర్ వీక్ అవుతూ పోతుంది. 40 నుంచి మొదలయ్యి టిల్ అరౌండ్ 60 years వరకు +1తో మొదలై +3 వరకు రీచ్ అవుతుంది. ఈ మధ్యలో కూడా కళ్ళజోడు వద్దు అనుకునే వాళ్ళకి ఆర్ఎల్ఈ అని టెక్నిక్స్ ఉంటాయి. సో ఇందులో ట్రైఫోకల్ లెన్సెస్ అని కళ్ళల్లోనే ఇంప్లాంట్ చేస్తారు. దీనివల్ల అసలు రీడింగ్ గ్లాసెస్ కానీ డిస్టెన్స్ కానీ కళ్ళజోడు లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అంటే చత్వారానికి కూడా ఉంది ఆపరేషన్? ఖచ్చితంగా ఉంది. ప్లస్ మనం 20 years అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ కోసం ఏ టెక్నిక్ సూట్ అవుద్దో అని మనం చెక్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మైనస్ పవర్ అనేది రాకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ టెక్నిక్ వీఆర్ చూసింగ్. ఓకే. సో అంటే ఇప్పుడున్న దాంట్లో బెస్ట్ అంటే పర్సన్తోనే అంటే ఆ పర్సన్ పట్టే చెప్పగలం మనం ఏదనేది. బట్ ఓవరాల్ గా చెప్పాలి ఇది బెస్ట్ ఇప్పుడు అంటే ఏ సర్జరీ బెస్ట్? పిఆర్కే అనే టెక్నిక్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్లో నాకు తెలిసినంత వరకు పిఆర్కే బాగా ఎక్కువ సూటబిలిటీ ఉంటుందండి. పిఆర్కే థిన్ కార్నియాస్ కానీ, ఇర్రెగ్యులర్ కార్నియాస్ కానీ, చిన్న పవర్స్ అరౌండ్ 7 వరకు కూడా పిఆర్కే బాగా పనిచేస్తుంది. హై పవర్ ఉన్నప్పుడు, థిక్నెస్ బాగుంది, హెల్దీగా ఉంది కార్నియా, ఎటువంటి కర్వేచర్ ఇష్యూస్ లేవంటే లేసిక్ కానీ స్మైల్ కానీ వెళ్ళొచ్చు. లేసిక్ అండ్ పిఆర్కే ఎగ్జైమర్ లేజర్ బేస్డ్ టెక్నిక్స్ అండి, అదొక టెక్నాలజీ. ఓకే, స్మైల్ అండ్ సిల్క్ అనేది లెంటిక్యూల్ బేస్డ్ టెక్నిక్. రిజల్ట్ ఒకటే, చిన్న టెక్నిక్స్లో చిన్న మార్పు ఉంటుంది. సో యాజ్ ఐ సెడ్ పవర్ని బట్టి, కన్ను ప్యాటర్న్ బట్టి డిసైడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ఇది బెస్ట్ అని ఏం రూల్ లేదండి. సో వాళ్ళకి ఏది బెస్ట్ అనేది కన్నుని బట్టి చెప్పగలుగుతాం, ఆ స్కాన్ బట్టి చెప్పగలుగుతాం. ఈ రోజుల్లో హయ్యర్ పవర్స్కి, మోర్ దెన్ 8-10 కున్న పవర్స్కి పర్మనెంట్ లెన్సెస్ అనేది బెటర్ ఆప్షన్. సో ఈ లేజర్స్ వల్ల కన్ను కొంచెం వీక్ అవ్వచ్చు, థిన్ అవ్వచ్చు హై పవర్స్ ఉన్న వాళ్ళకి. అప్పుడు పర్మనెంట్ లెన్స్ అనేది బాగా పనిచేస్తుంది. పర్మనెంట్ లెన్స్ అంటే కాంటాక్ట్ లెన్స్ అనేది మనం పొద్దున పెట్టి తీస్తుంటాం. ఇక్కడ ఇంప్లాంటబుల్ కాంటాక్ట్ లెన్సెస్ అనుకోండి, సంథింగ్ లైక్ అ లెన్స్ విచ్ యూ డోంట్ హ్యావ్ టు కీప్ ఇట్, తీసి పెట్టడం అనేది ఉండదు. చిన్న ప్రొసీజర్ ద్వారా ఇంప్లాంట్ చేస్తాం. అది 10 minutes ప్రొసీజర్, 1 day రికవరీ టైం, ఇంకెప్పటికీ సైట్ తిరిగి రాదు. హై పవర్స్ ఉన్న వాళ్ళకి అది బాగా పనిచేస్తుంది. అబౌవ్ 5 అని కాదు, అగైన్ థిన్ కార్నియా. ఇప్పుడు చాలా మంది 460 ఉంటుందండి, అప్పుడు 2 పవర్ ఉన్నా కూడా లెన్సే పనిచేస్తుంది, లేజర్ చేయకూడదు. సో వీ హ్యావ్ అ క్రైటీరియా, 500 అబవ్, తర్వాత టిల్ 7.5, దాని తర్వాత థిక్నెస్ బాగుంటే చేసుకోవచ్చు. సో ఇవన్నిటికీ క్రైటీరియా ఉంటుంది. యూజువల్లీ హయ్యర్ పవర్స్ అంటే 7 and above వాటికి వాళ్ళకి లెన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. పర్మనెంట్ లెన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఏదైనా బాధపడి లేజిక్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, డాక్టర్ చెప్పిన లేజర్ సర్జరీస్లో ఏదో ఒకటి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు చూస్ చేసుకుంటారు కదా, డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మీరు సర్జరీకి వెళ్ళొచ్చు. స్మార్ట్ విజన్ హాస్పిటల్స్కి వచ్చి మీరు కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు.